డైలీ టేస్ట్ ది డైలీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారు మత్స్యావతారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. మత్స్యావతార రూపుడైన స్వామివారిని ఆలయం నుండి మాడ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. రామనామ స్మరణలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలోకి తీసుకొచ్చారు. మత్స్యావతార రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తదంగంగా ముందుగా ఈనాడు పగల్పత్తోత్సవాలను ప్రారంభించుకోబోతున్నాము. అలాగే ఈనాడు స్వామివారు దశావతార అలంకారాల కొనసాగింపు కూడా నేటి నుంచి మనకి ప్రారంభం కాబోతుంది. అందులో మొదటిగా ఈనాడు స్వామివారు మత్స్యావతార రూపంలో దర్శనాన్ని కృపజేయబోతూ ఉన్నారు. మనకి ఆనాడు ఈ పురాణాలు మత్స్యావతారాన్ని ఏ విధంగా స్వామి ధరించాడనేటువంటి దాని గురించి తెలియజేస్తూ, పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి వేదాలను సోమకాసుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుని సముద్రంలో దాగి ఉంటాడట. అలా దాగి ఉన్నటువంటి సోమకాసుడిని శ్రీమన్నారాయణుడు మత్స్య రూపాన్ని ధరించి సంహరించి వేదాలను ఉద్ధరించి జ్ఞాననిధులైనటువంటి వేదాలను బ్రహ్మకి ప్రసాదిస్తే ఆ జ్ఞానం ద్వారానే సృష్టిని ప్రారంభించాడు అని చెప్పేసి మనకి పురాణాలు మత్స్యావతార ప్రాదుర్భావం గురించి తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మనకి రెండవ కథ కూడా మనకి పురాణాలలో కనిపిస్తోంది. వైవస్వత మనువుకి మత్స్య రూపంలో చిన్న చేపగా లభించినటువంటి స్వామి ఇంతింతయ్య అన్నట్లుగా రోజుకు ఒక పరిణామంలో మత్స్య రూపంలో పెరుగుతూ సముద్రంలోకి చేరతాడు. అతనికి ఆజ్ఞాపిస్తాడు, నేటికి 7వ రోజున ఒక పెద్ద నావ వస్తుంది, మహర్షులు ఉన్నటువంటి నామ, దానిలో నువ్వు అధిరోహించి సృష్టికి కావాల్సినటువంటి విత్తనాలన్నింటినీ కూడా నువ్వు సిద్ధం చేసుకుని ఉండు అని చెప్పేసి స్వామి తెలియజేస్తాడు. అదే విధంగా 7 రోజుల కడలి సుమారుగా ఆకాశమంత ఎత్తు ఎగిరేసేటువంటి అలల్లో ఉన్నటువంటి కల్లోలమైనటువంటి కడల నుంచి తన కొమ్ముకి ఈ నావని కడతారు. ఆ కట్టినటువంటి నావని సంరక్షించి మళ్ళా సృష్టి ప్రారంభానికి ఉపయోగిస్తాడు మత్స్యావతారాన్ని ధరించి మనకి స్వామి. ఆ విధంగా ఈ 2 కథలు కూడా మత్స్యావతారానికి సంబంధించి మనకి పురాణాలలో మనకి లభిస్తూ ఉన్నాయి. అటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామి వారిని మనం దర్శించటం వల్ల, పూజించటం వల్ల జ్ఞానం మనకి గొప్పగా ఏర్పడుతుందని, అంతేకాకుండా మత్స్య సంబంధమైనటువంటి యంత్రాలను ఇంట్లో ఉంచుకోవటం వల్ల వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని మనకి వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది. అటు దివ్యమైనటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామి వారిని దర్శించి విశేషమైనటువంటి ఫలితాలను పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.